హైదరాబాద్లో బోనాల పండుగ సందడి మొదలైంది. నెల రోజుల పాటు డప్పు చప్పుళ్ళు, పోతురాజుల ఆటలతో కోలాహలంగా మారనుంది. జూన్ 26న ఆషాఢ మాసం బోనాలు ప్రారంభం కానున్నాయి. గోల్కొండ నుంచి తొలి బోనం ప్రారంభం కానుంది. ఈ మేరకు జూన్ 26న ప్రారంభమయ్యే ఆషాఢ మాస గోల్కొండ బోనాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఉత్సవాలు నిర్వహించాలని అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు పాల్గొనేలా చూడాలని, సమాచార ప్రసార శాఖ చరిత్రను తెలియజేయాలని సూచించారు. పోలీసుల భద్రత, జీహెచ్ఎంసీ శానిటేషన్, తాగునీరు, నిరంతర విద్యుత్, హెల్త్ క్యాంపులు, షీ టీమ్స్, ఫైర్ భద్రత, ఆర్టీసీ బస్సుల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. ప్రజల సహకారంతో వేడుకలు విజయవంతం చేయాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ఇక హైదరాబాద్ షాన్ అయిన గోల్కొండ నుంచే తొలి బోనం ప్రారంభమవుతుందని, ఆషాఢ మాసం నెల రోజుల పాటు ఈ బోనాలు జరుగుతాయని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో జరిగిన లోటుపాట్లు పునరావృతం కాకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. అమ్మవారికి సేవ చేసుకునే అవకాశం దొరికిందని, దీన్ని బాధ్యతగా భావించి అధికారులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే బోనాల ఉత్సవాలకు నిధులు కేటాయించారని మంత్రి తెలిపారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, భక్తులు అమ్మవారిని ప్రార్థించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు గోల్కొండలో జరిగే తొలి బోనం ఉత్సవాలలో పాల్గొనేలా చేయాలని, సమాచార ప్రసార శాఖ బోనాల ఉత్సవాల చరిత్రను ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. గోల్కొండ బోనాలకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా కోట కింద భక్తుల క్యూ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో బారికేడ్లు ఏర్పాటు చేసి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, తాగునీటి సౌకర్యం ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిరంతరం విద్యుత్ సరఫరా అందించాలని, అదనంగా జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. హెల్త్ క్యాంపులు, అంబులెన్స్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. షీ టీంలను ఏర్పాటు చేసి మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ విభాగం అప్రమత్తంగా ఉండాలని, అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. గోల్కొండకు నగరం నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాట్లు చేయాలన్నారు. బోనాల ఉత్సవాలు విజయవంతం చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని, దీనికి ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుకుంటూ, రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా ఆషాఢ మాస బోనాల వేడుకలు జరగాలని ఆకాంక్షించారు.